ఆరంభంలో దేవుడు ఈ విశ్వాన్ని చేసినప్పుడు భూమికి ఒక ఆకారం అంటూ ఏమీ లేదు. భూమి మీద జీవరాశులు కూడా లేవు. అంత చీకటి మయంగా ఉంది. పరవళ్ళు తొక్కుతున్న నీళ్లు లోకమంతా ఆవరించి ఉన్నాయి. దేవుని శక్తి ఆ నీళ్ల మీద కదులాడుతూ ఉంది. అప్పుడు వెలుగు కలుగును గాక అని దేవుడు పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. అది చూసి ఆయన సంతోషించాడు. అప్పుడు ఆయన చీకటి నుంచి వెలుగును వేరు చేశాడు. వెలుగును పగలు అని, చీకటికి రాత్రి అని ఆయన పేరు పెట్టాడు. రాత్రి గడిచి తెల్లవారింది. అదే మొదటి రోజు. దేవుడు ఇలా అన్నాడు, ఆకాశం కలుగునుగాక అని. అది అలాగే జరిగింది. దేవుడు ఆకాశాన్ని చేశాడు. రాత్రి గడిచి ఉదయం అయ్యింది. అది రెండో రోజు. అప్పుడు దేవుడు ఆకాశము కింద ఉన్న నీరంతా ఒక చోటికి వచ్చి నేల కనిపించునుగాక అని అన్నాడు. అది అలాగే జరిగింది. అప్పుడు ఆయన నేలకు భూమి అని, నీళ్లకు సముద్రం అని పేరు పెట్టాడు. అది దేవునికి సంతోషం కలిగింది. అప్పుడు అన్ని రకాల మొక్కలన్నీ కొన్ని ధాన్యపు గింజలు ఇచ్చి, వాటిని మరికొన్ని పళ్ళు ఇచ్చి, వాటిని భూమి మీద మొలుచునుగాక అని అన్నాడు. అలాగే జరిగింది. ఇది దేవుని ఆనందం కలిగించింది. రాత్రి గడిచి మళ్ళీ తెల్లవారింది. అది మూడో రోజు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, పగలను రాత్రిని వేరు చేయటానికి ఆకాశంలో జ్యోతులు కలిగి భూమికి వెలుగు ఇవ్వటానికి అవి ఆకాశంలో ప్రకాశించాలి. అవి రోజుల్ని, ఋతువుల్ని, సంవత్సరాల్ని కూడా సూచించాలి. అలాగే జరిగింది. రాత్రి గడిచి తెల్లవారింది. అది నాలుగవ రోజు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నీటిలో రకరకాల జీవరాశులు, వాటితో పాటు గాలిలో ఎగిరే రకరకాల పక్షులు కలుగునుగాక. అది అలాగే జరిగింది. దేవునికి సంతోషం కలిగించింది. సముద్రంలో ఉన్న ప్రతి జీవికి, ఆకాశంలో ఎగిరే పక్షులకు వాటి పోలికల్లోనే పిల్లలు పుట్టాయి. వాటికి శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుడు కోరిక. మళ్ళీ రాత్రి గడిచి తెల్లవారింది. అది ఐదో రోజు. ఇలా దేవుడు అన్ని రకాల జంతువుల్ని చేసి వాటిని చూసి సంతోషించాడు. ఆ తర్వాత దేవుడు, ఇప్పుడు మనం మనుషులం చేద్దాం, వారు మనలా ఉంటారు, వారికి చేపలు పక్షుల మీద అధికారం ఉంటుంది, అంతేకాక జంతువులన్నిటి మీద, అంటే పెద్ద చిన్న సాధు కుర్ర జంతువులు అనే తేడా లేకుండా అన్నిటి మీద వారికి అధికారం ఉంటుంది. జంతువులనే తేడా లేకుండా అన్నిటి మీద వారికి అధికారం ఉంటుంది అన్నాడు. తనలాగే ఉండేటట్టు మనుషుల్ని చేశాడు. వారిని స్త్రీ పురుషులుగా చేశాడు. ప్రభు వారిని దీవించి ఇలా అన్నాడు, మీరు అనేక మంది పిల్లల్ని కనండి. వారు భూమి మీద అంతటా జీవిస్తూ దానిని జాగ్రత్తగా చూడాలి. నేను మిమ్మల్ని చేపలు పక్షులు అని రకరకాల జంతువుల మీద అధికారులుగా ఉంచుతాను. మీరు తినడానికి అన్ని రకాల ధాన్యాల్ని పళ్ళను ఇచ్చాను. అలాగే జంతువులకు పక్షులకు గడ్డి ఆకులు ఆహారంగా ఉంటాయి. అది అలాగే జరిగింది. దేవుడు తాను చేసినదంతా చూసి చాలా సంతోషించాడు. రాత్రి గడిచి మళ్ళీ తెల్లవారింది. అది ఆరో రోజు. ఆ రకంగా ప్రపంచ నిర్మాణం పూర్తయింది. ఏడవ రోజు వచ్చేసరికి చేయాల్సిందంతా పూర్తి చేసి ఏడవ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఆ ఏడో రోజున దీవించి దాన్ని విశ్రాంతి దినంగా ఏర్పరిచాడు. ప్రభువైన దేవుడు ఏదెను అనే స్థలంలో ఒక తోటను వేసి దానిలో ఆయన చేసి నా మనిషిని ఉంచాడు. అందులో మంచి పళ్ళునిచ్చే రకరకాల
అందమైన చెట్లు వేశాడు. అంతేగాక తోట మధ్యలో జీవమిచ్చే చెట్టు ఒకటి, మంచి చెడ్డలు తెలిపే చెట్టు మరొకటి మొలిచించాడు. ప్రభు అయిన దేవుడు ఏదెను తోటను చూసుకోవటానికి మనిషిని అందులో ఉంచాడు. దేవుడు అతనితో, నువ్వు ఈ తోటలో ఏ చెట్టు పండైనా తినవచ్చు, కానీ మంచి చెడ్డలు తెలుసుకోవడానికి సహాయపడే చెట్టు పండు మాత్రం తినొద్దు. అది తింటే నువ్వు తప్పనిసరిగా చచ్చిపోతావు అని హెచ్చరించాడు. పరిస్థితులు ఏ విధంగా దిగజారాయి? మొదటి మనుషులు దేవునికి ఆవిధేయులైటం. ఇది మొదట మనిషి ఆదాము, అతని భార్య హవ్వల కథ. దేవుడు చేసిందంతా మంచిగా ఉంటే ప్రపంచంలో చెడు ఎందుకు ఉంటుంది అని చాలామంది వేసే ప్రశ్నలకు ఇది జవాబు చెప్తుంది. ఆదాము హవ్వ మనం కూడా సంతోషంగా ఉండాలని దేవుడు ఆశించాడు. దేవునికి విధేయులైన వారికే నిజమైన ఆనందం ఉంటుంది. ప్రభువైన దేవుడు సృష్టించిన వాటిలో పాము చాలా యుక్తిగలది. పాము ఆ స్త్రీతో ఇలా అంది, దేవుడు ఈ తోటలో ఏ చెట్టు పండునైనా తినవద్దని మీకు నిజంగా చెప్పాడా?